శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధువు వారు లేక జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా సింహరాశి వారికి మీ రాశినే సరి చూస్తున్నాడు. అని మీ రాశ్యాధిపతి బాగున్నాడు. లగ్నాధిపతి చతుర్థ భావంలో ఉంటే మీ రాశ్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాదు చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఆవేశము, ఇవి సర్వసాధారణం అండి. ఎవరికొండో సరి చూడడం వల్ల. కానీ మీ అంత మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎదురు వాళ్ళని గౌరవించేవాళ్ళు, మీ అంత మంచివాళ్ళు ఇంకోటి ఉంటారు. అంటే అంత ప్రభావం సింహలగ్నానికి ఉంటుంది, సింహరాశి వారికి ఉంటుంది. ఏదైనా కేతువు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, కేతువుకి గురుదృష్టి కూడా ఉండడం వల్ల ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ధనం విషయంలో సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ జాతకాల రీత్యా. అంతేకాదండి, ఎక్కడికి వెళ్ళిన భోజన వసతి, కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు పెరగడము, గాయకులు ఉన్నారు సరే, వాళ్ళకి మంచి పాటలు పాడే అవకాశము. అంతేకాకుండా యాంకరింగ్ బాగా మాట్లాడుతుంటారు స్టేజెస్ మీద, వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. మీ రాశ్యాధిపతి 4వ భావంలో రవి బుధులు ఉన్నారు, గురుదృష్టి ఉంది, చక్కటి విద్య వస్తుంది. అలాగే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో, బాగా 4వ భావం వేద పండితులు కూడా చెప్తాం కండి. ఆస్ట్రాలజర్ అంటే బాగా జ్యోతిష్య పండితులు, అలాగే వాస్తు పండితులు. 4వ భావం గురుదృష్టి ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. పైగా సైంటిస్టులకు బాగుంటుంది. అలాగే 4వ భావం బాగుందంటే వీళ్ళ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఐసీడబ్ల్యూహెచ్, సిఏ చేస్తారు కదా, కాస్ట్ అకౌంట్, చార్ట్ అకౌంటెంట్స్, వాళ్ళకి చాలా బాగుండము. గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్కి బాగుండడము. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా బాగా విజయం సాధిస్తారని మీరు. ముఖ్యంగా రవిబుధుల కాంబినేషన్ వలన మీకు పంటలు ఉంటాయి సార్, వ్యవసాయదారుల పంటలు లాభాలు రావడానికే ఎక్కువ అవకాశం ఉందండి. మీరు 6వ భావంలో శుక్రుడు తప్పు. 6వ భావంలో శుక్రుడు అంత రాజయోగాన్ని ఇవ్వడు, కానీ 10వ హౌస్లో ఆడయ్యాడు. 3వ ఇంటి వాడు కుజదృష్టి కూడా ఉంది కాబట్టి, అంటే భాగ్య రాజ్యాధిపతులు ఒకరి దృష్టి ఒకరికి ఉంది, రాజయోగాన్ని ఇస్తారు. చిన్న ఇబ్బంది. 6వ భావంలో శుక్రుడు మంచి యోగం కలిగించకపోయినా మీకు 9వ హౌస్లో 10వ హౌస్లో ఒకరి దృష్టి ఒకరికి ఉంది కదండి. చంద్రుడు కూడా చూస్తున్నాడు కదా. విదేశ పర్యటన చేస్తారేమో చూడండి, ఖచ్చితంగా విదేశ పర్యటన చేస్తారు, చెప్తాను, భాగ్యంలోకి వచ్చాడు చెప్తాను. అంతేకాదండి, 7వ స్థానంలో శని దోషమే అంటే వివాహ శుభకార్యాలు లేట్ చేయడము, మీ భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బంది కలిగించడము, అయితే మీరు చేస్తున్న వ్యాపార విస్తరణలో భాగస్వాములు అవడానికి కొంతమంది విముఖత చూపించడము, అయితే కొంతమందికి మీరు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. అయినా 8వ స్థానంలో రాహు కూడా అండి దోషం అండి. అంటే దోషం అంటే ఏంటంటే శారీరక శ్రమ, మానసిక ఇబ్బంది, ఇంట్లో అంటే గృహంలో ఇబ్బంది కలిగించడము జరుగుతుంది. భాగ్యస్థానానికి శని చూస్తున్నాడు కదా, భాగ్యాధిపతి లాభం 12వ భావంలో. అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో బాగా కష్టపడాల్సిందే, బాగా ధనం ఖర్చు పెడతారంటే సందేహం లేదు. భాగ్యస్థానానికి శని చూస్తున్నాడు కదా, కానీ శని కార్యకర్తలు ఉండే బిజినెస్లు ఉంటే సరే అవి డెవలప్ అవుతాయండి. శని చూస్తున్నప్పటికీ
డిలే అవుతాయి తప్ప సక్సెస్ కాకుండా ఉండవు. అంటే సింగర్ అండ్ అంటే కోల్ అంటాం సరే, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకి, కోల్ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళకి, ఫార్మా రంగం, సిమెంటు, నాకు గుర్తులు చెప్తాను అనుకోండి, ఇంకా చాలా సైనికారకత్వాలు ఉన్నటువంటి కంప్యూటర్స్, హార్డ్వేర్స్, కంప్యూటర్స్ అంటాం కదా సార్, వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం, వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళవలసి వస్తుందండి. మీకు మీ జాతకంలో కూడా చూసుకోండి, భాగ్యాధిపతి వయభావాలు 12వ ఇంట్లో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కాకపోతే ఏంటంటే అందరూ వెళ్ళిపోరు, వాళ్ళ దశల రీత్యా రాహు ప్రభావం కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. మీకు సింహరాశి వాళ్ళకి ఫారిన్ యోగం సూచిస్తోంది, వెళ్తారు. సరే, అది పక్కన పెడదామండి. గురుడు దశమంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. దశమ గురుడు వల్ల కదండి మీరు చాలా బాగా అద్భుతంగా ఉన్నారు. వేద పండితులకి చాలా బాగుంటుంది. గురుడు దశమంలో ఉన్నాడంటే రవి దృష్టి కూడా ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఉంటారు సరే, వాడికి పదవులు రావడము, వాళ్ళకి ప్రజాదరణ పెరగడము, మాకుకి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము చాలా బాగుంటుందండి. కానీ వాళ్ళకు కూడా శని ప్రభావం వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా రాజకీయ నాయకులకి అయినప్పటికీ వాళ్ళు సక్సెస్ చేస్తారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంతేకాకుండా గురుడి కాంబినేషన్ వల్ల బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా 12వ భావంలో కుజుడు అంత మంచివాడు కాదు, ఖర్చులు అధికంగా పెట్టిస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సక్సెస్ అవుతారండి. కుజుడు బలవంతుడైపోయాడు కదా, మీరు అత్యంత రాజయోగకారకుడు కదా, 12వ భావం ఉన్నప్పటికీ మీకు డబ్బులు ఖర్చు పెట్టించి మిమ్మల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. మీ భూములు అమ్ముడుపోయేట్టు చేస్తూ ఉంటాడు, మీ ఫ్లాట్స్ అమ్ముడుపోయేట్టు చేస్తూ ఉంటాడు. కుజబలం బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. ఎందుకంటే మనకి 6వ తారీఖు 7వ తారీఖు అండి స్కంద పంచమి, స్కంద షష్ఠి వస్తున్నాయి. ఈ 2 రోజులు మనం వదులుకోకూడదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి శుక్రుడు అత్యంత రాజయోగ కారకుడు కాబట్టి మీరు పూజిస్తే అన్ని రంగంలోనూ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించినా పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన, ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్నా మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము, మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు, ఇప్పుడు కుజుడు దిగ్బలత్వంలో ఉండి ఆయన వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే మాటల, కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి, విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.